ఈరోజు మనందరికీ పండగ రోజు. మనమంటే ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, రాష్ట్రంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు. జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగనన్న, ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ, లక్షలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా, తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు, అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు. బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం, అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీ పీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. నేను వాటి మొత్తం లోపలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే 5 నెలల క్రితం వరకు మనమే ఉన్నాం. ఈ 6 నెలల్లోనే తేడా కనిపిస్తోంది. అంతకుముందు అనేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అని. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఇప్పుడు ఈ 6 నెలల పాలన చూస్తేనే తేడా కనిపిస్తుంది. నేను దాంజోలు కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే అది రాజకీయం అవుతుంది. కానీ నిజమైన విజనరీ ఎవరు? మొత్తం పేద ప్రజలు కులాలకు అతీతంగా కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి అది శాశ్వతంగా నిలబడేటట్టు తీసుకురావడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునే రకంగా వాళ్లకు అండగా నిలబడడం, దానికి మార్గం వేయడం, ఆ బాటలు పక్కా రాచమార్గాలు వేయడం, పైపైన పూతలు పోయడం కాకుండా. విజనరీ అంటే, విజన్ అంటే ఏదో 30 ఏళ్ళలో 50 ఏళ్ళకి అప్పుడు ఉంటామో చస్తామో తెలియని ఆ టైం పెట్టుకొని ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేది కాదు. విజనరీ అంటే 5 ఏళ్లలోనే దేనికి పునాదులు వేశారో తెలిసి ఫలితాలు కూడా కనపడేటట్టు చేయగలం. ఏ 5 ఏళ్లకైతే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఆ రియల్ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారని పరిపాలకుడుగా కూడా రుజువు చేసుకున్నారు. విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడిన నాయకుడుగానే కాదు,
ప్రజల కోసం మాత్రమే నిలబడాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సంబంధించి మాత్రమే రాజకీయం చేయాలనుకున్న నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పరిపాలకుడు, మంచి పరిపాలకుడు కనుక కాదు, ఒక విజనరీగా కూడా, రియల్ విజనరీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పాలనతోనే చేసి చూపించారు. అలాంటి మహానాయకుడు, మన జాతి నాయకుడు, జాతీయ నాయకుడుగా కూడా పూర్తి అరుదైన నేతల్లో ఒకరైన మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నిండు 100 ఏళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో ప్రజల జీవితాలను మరింత బ్రహ్మాండమైన మలుపు తిప్పే రకంగా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడుగా ఎదగాలనేది మనందరిది, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు అందుకే మనందరికీ పండగ రోజు. రాష్ట్రం అంతటా, దేశంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా, ప్రపంచం అంతటా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడంతా కూడా చాలా ఉత్సాహంగా మన ఇంట్లో పండగలాగా జరుపుకుంటున్నాం. ప్రతి ఏడాది జరుపుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం, మనం అధికారంలో ఉన్నామా లేదా అనేది సంబంధం లేదు, ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఆ లక్షణం కూడా ఆయనలో మనకు కనిపిస్తుంది. మనల్ని ఆయన ఓదారుస్తాడు. 14లో అదే జరిగింది. 19లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో ఇదైపోయాము, హిమాలయాలు ఎక్కినామని అనుకోలే, ఓ బాధ్యతగా తీసుకున్నారు. 24లో వచ్చిన తీర్పును అంతే వినమ్రంగా స్వీకరించాం. మన ప్రభుత్వం చేసిన మంచి పనులకు కానీ, లేదా దేశంలో ఎక్కడా లేనంతగా తీసుకొచ్చిన మంచి సంస్కరణలకు కానీ, తిరుగులేని దీని మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన మన పార్టీ, అన్ని శక్తులు ఏకమై అటువైపు నుంచి వచ్చిన దాడి, అలాగే లెక్కకు మించి చేయలేని హామీలు, ఏవైతే చేయలేమని ఎందుకుంటున్నామంటే 5 నెలల్లో చేయట్లా, ఇంకా చేసే లక్షణం కూడా కనిపించట్లా. వీటన్నిటి ఫలితంగా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేని కారణాలు ఏమైనా ఉండి ఈరోజు మనం అధికారంలో లేకపోయినా, ఎవరు కుంగిపోయినా తాను మాత్రం ఆయన మళ్ళీ వారం 10 రోజుల్లోనే కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజల సమస్యలపై మనం ప్రజల పక్షాన్ని నిలబడాలని మనందరికీ ఉద్బోధన చేసి నడుపుతున్నాడు. అంతటి తీశాలి. ఆయన ఉన్నంతకాలం మన పక్కన, మనం ఆయనతో ఎంత ఆయనకు అండగా నిలబడతామో ఆయన మనకంత భరోసాగా ఉంటారు. అది అధికారం ఉండడం ఉండకపోవడం అనేది ఇష్యూ కాదు. మన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఆయన నేతృత్వంలో. సో మరోసారి రాష్ట్ర ప్రజల పక్షాన అంకితమైన పార్టీగా మన నాయకుడికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మనందరి తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని పెద్దలందరూ కూడాను సందర్శించి బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం